వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దూరదృష్టికి నిర్వచనం, అభివృద్ధికి చిరునామా, సాంకేతికతను ప్రజల జీవితాలకు చేరువ చేసినటువంటి దార్శనిక నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ గ్రామ సభ స్వాగతాన్ని తెలియజేస్తోంది. కాలాన్ని ముందే ఆలోచించి భవిష్యత్తును వర్తమానంలో నిర్మించాలనే సంకల్పంతో ముందుకు సాగే వారి నాయకత్వం, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి రైతు గౌరవంగా జీవించాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనే లక్ష్యంతో నిరంతరం చక్కటి సేవలను అందిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మీ భూమి మీ హక్కు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామం గ్రామ సభ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రభుత్వ అధికారులు, గౌరవ ప్రజా ప్రతినిధులు మరియు లబ్ధిదారులు, ప్రజలందరికీ కూడా సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా మనవి. ప్రభుత్వ రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముందుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవనీయులు శ్రీమతి సి నాగరాణి ఐఏఎస్ గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆసీనులైన స్వర్ణాంధ్ర రథసారథి మన ముఖ్యమంత్రి వర్యులు మాననీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. సార్ నమస్కారాలు. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు మరియు జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, వేదిక పైన ఉన్న సీఎంఓ అధికారులందరికీ కూడా జిల్లా ప్రజల తరపున సుస్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల మీద ఎంతో ప్రేమతో మన కోసం ప్రతి ఒక్కరికి తప్పులు లేని, సమస్యలు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలనే ఒక సుసంకల్పంతో ఈ రెవెన్యూ గ్రామ సభ సిద్ధాంతంలో జరుగుతున్న ఆచంట కాన్స్టిట్యున్సీ సిద్ధాంతం గ్రామంలో జరుగుతున్న ఈ గ్రామ సభ కోసం సీఎం గారు మన జిల్లాకి రావడం ఎంతో సంతోషకరం. మీ భూమి మీ హక్కు పేరిట స్వయంగా సీఎం గారి సమక్షంలో మనం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలను సీఎం గారి సూచనలు, స్పష్టమైన ఆదేశాలతో ఇప్పుడు పరిష్కారం మార్గం పట్టాయి. ఈ క్రమంలో మనం సిద్ధాంతం గ్రామంలో 1936 పాస్ పుస్తకాలను పంపిణీ చేసుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాలలో 14,247 పాస్బుక్లు పంపిణీ చేసుకుంటున్నాం. మరోవైపు ఎంతో దూరం నుంచి సీఎం గారిని చూడాలని, వారితో మాట్లాడాలని, వారి సందేశం వినాలని వచ్చిన జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఆసీనులైన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి సాదర ఆహ్వానం జిల్లా ప్రజలందరి తరపున పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు మేడం. తదుపరి గౌరవ శాసనసభ సభ్యులు ఆచంట నియోజకవర్గం గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం యొక్క గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ రైతు సోదరులు, గ్రామ పెద్దలు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు ముఖ్య అతిథి, ఈనాడు మన భూమి మన హక్కు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల యొక్క భూమిని కాపాడాలని ఒక భూ బకాసుడైన గత ప్రభుత్వంలో జగన్ గారి యొక్క బొమ్మలతోటి రాళ్ళు, సర్వేలు, ఆఖరికి పాసబుక్కలు
ఇవన్నీ కూడా భూమి మంద కాదని చెప్పి బాధపడుతున్న రైతులకి భూ హక్కును కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి 3 పర్యాయాలు రెవెన్యూ సదులు గ్రామాల్లో పెట్టి దానికి సంబంధించిన ఈ భూమి యొక్క సరిహద్దుల్ని క్రియేట్ చేయడమే కాకుండా రాజముద్ర కలిగిన పాసబుక్కులతోటి భూ యజమాని యొక్క హక్కులు కల్పించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ కార్యక్రమంలో రావడం, దాంట్లో ప్రధానంగా మాకన్నా ప్రజాపతుల కన్నా రైతే ముఖ్యమని ఇద్దరు సోదరుల్ని రైతు సోదరులు కూడా కూర్చోబెట్టుకుని ఈనాడు ఈ కార్యక్రమంలో మంత్రులుగా రెవెన్యూ మంత్రి తమ్ముడు అన్నగారు సత్యప్రసాద్ గారు, ఈ కార్యక్రమంలో మారుకున్న ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ గారు, జిల్లా మంత్రి ఒక జల నిమ్మల రామానాయుడు గారు, కలెక్టర్ సోదరి నాగరాణి గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు వర్మ గారు, అలాగే నరసాపురం శాసనసభ్యులు TCLA జయలక్ష్మి గారు, ఇతర అధికార మిత్రులు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈనాడు ప్రధానంగా చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో ప్రతి పౌరుడు ధైర్యంగా బతకాలి, ఎక్కడా కూడా రౌడీలకి భయపడక్కర్లేదు, ఎక్కడా భూ కబ్జాదారులకి భయపడక్కర్లేదని చెప్పే ఒక మహత్తర కార్యక్రమాల్లో ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చేస్తున్న, అలాగే కేంద్రం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు డబల్ డెక్కర్ ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈనాడు ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఈ రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్ర రైతులు ఎలాగున్నారు, రాష్ట్ర ప్రజలు ఎలాగున్నారు తెలుసుకునే కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మన బాగోగులు తెలుసుకోవడం కోసం. మన నియోజకవర్గ ప్రజలు రైతులు ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు, శాసనసభ్యుడు ఎలాగున్నాడు అనే కార్యక్రమం కూడా చూడడానికి వచ్చారు. తర్వాత కార్యక్రమాల్లో కార్యకర్తల సమావేశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తల ఇబ్బందులు. ఈనాడు ఇక్కడ కార్యకర్తలు జనసేన నుంచి వచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, అలాగే రైతులు పార్టీలకు అతీతంగా, ప్రజలు అతీతంగా, రాజకీయాలు అతీతంగా ఈనాడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. మీకేం కావాలి అని ఆలోచన చేస్తే ఈ గ్రామంలో ప్రధానంగా కొన్ని సమస్యలు రైతులకు సంబంధించినవి. రైతు ఇది వరకు మీ పాస్బుక్లకు చేరాలంటే తహసీల్దార్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో చేరాలి. ఈనాడు మీ దగ్గరికి రెవెన్యూ వచ్చావు, PGRS కూడా మొన్న 4 వారాలు ఆచరణ నియోజకవర్గంలో పెట్టి వడగట్టారు. ప్రజలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో వెళ్ళి కలెక్టర్ కానీ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ప్రజాపతి కూడా వచ్చి ఆ వేదికను అలంకరించి ఆ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి అని ఒక వినూతమైన కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న నిర్ణయం మరువరానిది చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈనాడు అటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వినూతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ